నెల్లూరు జిల్లా కావలిలో విద్యుత్ బస్సుల కొనుగోలు ఆర్టీసీ ద్వారానే జరగాలని డిమాండ్ చేస్తూ కావలిలో ఆర్టీసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జరిగిన ఈ ఆందోళనలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా చీఫ్ వైస్ ప్రెసిడెంట్ చెంచురామయ్య, కార్మిక పరిషత్ సలహాదారు జిఎన్ రావు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ఆర్టీసీ వ్యవస్థ బలహీనపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల కొనుగోలు పూర్తిగా ఆర్టీసీ ద్వారానే జరగాలని వారు డిమాండ్ చేశారు. అలాగే శ్రీశక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా నడపాలంటే ఆర్టీసీకి 4000 బస్సులు కొనుగోలు చేయాలని, డిఏ మరియు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు కోరారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి విద్యుత్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం జరుగుతా ఉంది. ప్రతి దగ్గర మార్పు అనేది సహజం. మార్పుని ఆహ్వానిస్తా ఉన్నాం. మేము విద్యుత్ బస్సులని ఆహ్వానిస్తా ఉన్నాం. విద్యుత్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు. అయితే విద్యుత్ బస్సులని ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీని నిర్వహించే విధంగా ఆర్టీసీ వ్యవస్థ ద్వారానే, ఆర్టీసీ సంస్థ ద్వారానే వీటిని రోడ్ల మీద తిప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే విధానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ విధంగా చేసిన దాని వలన రాబోయే కాలంలో ఆర్టీసీ నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆర్టీసీని పరిరక్షించాలంటే తప్పనిసరిగా ఆర్టీసీ సంస్థే ఈ విద్యుత్ బస్సులని కొనుగోలు చేసి తద్వారా నిర్వహించాలని, అదేవిధంగా ఆర్టీసీలో ఎప్పుడైతే విద్యుత్ బస్సులని దాదాపుగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టదలుచుకుందో 5000 బస్సుల నుంచి 8000 బస్సులు ప్రవేశపెట్టాలని ఏదైతే ఆలోచన ఉందో దాని ద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించుకోవచ్చు. కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కువ మంది యువకులు ఉద్యోగాల్లోకి వచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలని బాగుపరిచే విధంగా వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని కూడా కల్పించాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆర్టీసీ ఈ విద్యుత్ బస్సులను నిర్వహించే వ్యవస్థ మరియు అటువంటి స్కిల్ ఉన్న ఉద్యోగులు ప్రపంచంలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఆర్టీసీ సంస్థ. అటువంటి ఉద్యోగులు మా దగ్గర ఉన్నారు. మేమే నిర్వహించగలం. కాబట్టి ఈ విద్యుత్ బస్సులని తప్పనిసరిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలి. ఆర్టీసీ సంస్థ ఈ బస్సులను కొనేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీకోసమే ఈ ఉద్యమాన్ని స్వీకరించాం. మీకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసమే ఈ ఉద్యమాన్ని స్వీకరించాం. కాబట్టి ప్రజలు మా వైపు నుంచి ఉండి ప్రజలు మాకు సపోర్ట్ చేయవలసిందిగా, మా యొక్క బాధలను అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నూతనంగా పినాకిల్ అనే ప్రైవేట్ సంస్థకి ఎలక్ట్రికల్ బస్సుల పేరిట దాదాపుగా 1500 బస్సులు ప్రజెంట్ తీసుకోవడం వల్ల ఆర్టీసీ వ్యవస్థని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి కిలోమీటర్కి 72 రూపాయలు ఇస్తూ ఆర్టీసీ కండక్టర్ ఉంటాడు, ఆర్టీసీ మళ్ళీ సూపర్వైజర్లు ఉంటారు. వీళ్ళందరి జీతాలు ఆర్టీసీ భరించాలి. కానీ అతనికి 72 రూపాయలు కిలోమీటర్కి ఇవ్వాలి. ఒక బస్సు తిప్పితే ఈ రోజు 50 రూపాయలు మించి రావట్లేదు. అలాంటిది 72 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతుందనేది ఆర్టీసీ వర్కర్లు అందరిలో ఉండే ప్రధానమైన నిగూఢమైన సత్యం. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు 23, 24 2 రోజులు ప్రతి డిపో నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మేము కోరేది అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగాని కాదు, కానీ ఆ బస్సులను ఏదో మా డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీ సంస్థ ద్వారా నిర్వర్తిస్తే ఆర్టీసీకి మనుగడ ఉంటుంది, దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. దీనివల్ల ఏంటంటే అదే బస్సులను ఆర్టీసీ నిర్వహిస్తే ఈరోజు దాదాపుగా 10,000 మంది కార్మికులు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, మెకానిక్లు కానీ. అవి లేనందువల్ల ఇప్పుడు 10,000 మంది స్టాఫ్ బయట వ్యక్తులు, బయట ఒక వ్యక్తి చేతి కింద, అంటే ఒక బిజినెస్ లాగా ఒక వ్యక్తి చేతి కింద ఉండి నిర్వహించడం వల్ల వ్యవస్థలో చాలా ఇబ్బందులు వస్తాయి. దానివల్ల ఆర్టీసీ చాలా దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మాకు గత 2 ఏళ్ల బట్టి పే అరియర్స్ కానీ, డిఏలు కానీ రాలేదు. వాటిని కూడా త్వరగా ఇప్పించాలని గవర్నమెంట్ని ఈ ధర్నాల ద్వారా మేము కూడా తెలియజేస్తూ, అదేవిధంగా డిఏలు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏలు ఇవ్వకపోతే కార్మికులు ఖర్చులన్నీ పెరిగిపోయినందువల్ల జీతాలు చాలక దాదాపుగా అప్పుల పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా సకాలంలో
ఇచ్చి కార్మికులకి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.